టాలీవుడ్ థియేటర్లను తమ చేతుల్లో పెట్టుకోవడానికి సాగుతున్న గొడవలు ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో రచ్చకెక్కాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు వర్సెస్ మైత్రి మూవీ మేకర్స్ మధ్య నడుస్తున్న ఈ థియేటర్ లీజ్ వివాదం సినిమా ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపుతోంది. నిజామాబాద్ లోని ఫేమస్ నటరాజ్ థియేటర్ ను దౌర్జన్యంగా దక్కించుకోవడానికి ఏషియన్ సునీల్ నారంగ్తో కలిసి దిల్ రాజు మనుషులు చేస్తున్న గొడవలు, దౌర్జన్యాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఈ గొడవకు కారణం ఏంటంటే, గతంలో ఈ థియేటర్ను ఏషియన్ ముక్తా అధినేత సునీల్ నారంగ్కు 10 ఏళ్ల లీజుకిచ్చారు. అయితే అగ్రిమెంట్ టైం ముగియక ముందే ఏషియన్ సంస్థ వాళ్లే సొంతంగా లీజును క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు లెటర్ రాసిచ్చి థియేటర్లో ఉన్న తమ సామాన్లు అన్ని సర్దుకొని వెళ్లిపోయారు. థియేటర్ పూర్తిగా ఖాళీ అవడంతో ఓనర్ మదన్ మోహన్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ కు లీజుకు ఇస్తూ కొత్త అగ్రిమెంట్ చేసుకున్నారు. నటరాజ్ థియేటర్ మైత్రి వాళ్ల చేతికి వెళ్లిందనే విషయం తెలియగానే ఏషియన్ సంస్థ మాట మార్చింది. వెంటనే వాళ్ల ప్రతినిధులు వచ్చి తమకు మళ్లీ థియేటర్ కావాలని ఓనర్ మీద ఒత్తిడి తెచ్చారు. మే 28న ఓనర్ మదన్ మోహన్ స్వయంగా ఏషియన్ సునీల్ నారంగ్తో కలిసి తాము ఆల్రెడీ మైత్రి మూవీస్ కే ఇస్తున్నట్లు క్లియర్ గా చెప్పగా, ఆయన తీవ్ర కోపంతో వాళ్లకివ్వడానికి వీల్లేదు, ఇస్తే థియేటర్ ఎలా నడుపుతారో చూస్తా అంటూ ఓపెన్ గా బెదిరించారు. మదన్ మోహన్ మాట్లాడి తిరిగి థియేటర్ కు వచ్చే లోపే సునీల్ నారంగ్ దిల్ రాజు కు ఫోన్ చేసి విషయం చెప్పగా, వెంటనే దిల్ రాజు రంగంలోకి దిగారు. దిల్ రాజు కు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ మనుషులు థియేటర్ ఆఫీసులోకి చొరబడి గొడవకు దిగారు. లీజ్ అగ్రిమెంట్ పై సంతకం పెట్టాలంటూ గత 10 రోజులుగా ప్రతిరోజు ఆఫీసులో వచ్చి కూర్చొని ఓనర్ మదన్ మోహన్ ను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటూ నిర్మాతలు, ఎగ్జిబిటర్ల సమస్యలు తీర్చాల్సిన వెంకట రమణారెడ్డి అలియాస్ దిల్ రాజు తన సొంత ఊరు నిజామాబాద్ లోనే ఒక థియేటర్ కోసం ఈ రేంజ్ లో దిగజారడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. థియేటర్ ను దౌర్జన్యంగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ ను, వారితో పాటు ఉన్న మైత్రి మనుషులను కూడా తీవ్రంగా బెదిరిస్తూ రౌడీజం చేస్తున్నారు. రోజు రోజుకు మైత్రి మూవీస్ ఇండస్ట్రీలో బలంగా తయారవుతుండడం, తమ ఆధిపత్యానికి గండి కొడుతుండడంతో దిల్ రాజు గ్రూప్ ఒక థియేటర్ లీజు కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. సినిమా సమస్యలను పరిష్కరించే కమిటీలో మెంబర్గా, అలాగే ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్న దిల్ రాజే ఇలాంటి అరాచకాలకు పాల్పడడం చూస్తుంటే ఆయన ఇతరులకు ఎలాంటి న్యాయం చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. మైత్రి మూవీస్ వాళ్ళు తాము లీజుకు తీసుకున్న థియేటర్లలో సూపర్ ఫెసిలిటీస్, మంచి టెక్నాలజీ పెట్టి ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంటే దిల్ రాజు, సునీల్ నారంగ్, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి పెద్దలు లీజును తీసుకునే థియేటర్లలో కనీస సౌకర్యాలు ఉండవు. జనాలు ముక్కు మూసుకొని కూడా 3 గంటలు కూర్చోలేరు. సింగిల్ థియేటర్లను ఇలాగే దారుణంగా ఉంచితే జనాలు విధిలేక వీళ్లకున్న పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లకు వస్తారని, అక్కడ టిక్కెట్లు, స్నాక్స్ పేరుతో భారీ రేట్లు పెట్టి సామాన్యులను నిలువునా దోచుకోవచ్చనేది వీళ్ళ అసలు ప్లాన్ అయ్యుండొచ్చు.